9వ తరగతి నుంచి వరుసగా 4 ఏళ్లు తెలంగాణలో చదివిన వాళ్లే రాష్ట్రంలో వైద్య విద్యకు స్థానిక కోటాలో అర్హులంటూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో శాశ్వత నివాసితులకు ఈ నిబంధన వర్తించదు అని పేర్కొంది. కేవలం 2 ఏళ్లు ఇతర రాష్ట్రాల్లో చదువుకుంటే స్థానికులు కాకుండా పోబోరని అభిప్రాయపడింది. ఇక శాశ్వత నివాసులైన విద్యార్థులను గుర్తించి వారికి మెడిసిన్ కౌన్సిలింగ్ లో అవకాశం కల్పించాలి అని ఆదేశించింది. తెలంగాణలో వైద్య విద్యలో అడ్మిషన్లకు ప్రభుత్వం 2017లో నిబంధనలను రూపొందించింది. అయితే విభజన చట్టంలో పేర్కొన్న 10 ఏళ్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియడంతో ఆ నిబంధనలకు సవరణలు చేసుకొస్తూ సర్కార్ జూలై 19న జీవో 33ని తీసుకువచ్చింది. దీని ప్రకారం 9వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వరుసగా తెలంగాణలో చదివిన వాళ్లే స్థానికులు అని నిర్వచించింది. అయితే ఇంటర్తో పాటు నీట్ కోచింగ్ ఇతరత్ర కారణాల వల్ల వేరే రాష్ట్రంలో చదివిన తెలంగాణ శాశ్వత స్థానికులైన విద్యార్థుల పాలిట ఈ నిర్వచనం శరాఘాతంగా మారింది. సొంత రాష్ట్రంలో స్థానికులు కాకుండా పోవడంపై 130 మందికి పైగా విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. 53 వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. నీటి విద్యార్థులు తెలంగాణలో శాశ్వత నివాసితులు అయితే ఆ మేరకు నివాస ధృవీకరణ పత్రాలుంటే వారు వైద్య విద్యా ప్రవేశాల్లో స్థానిక కోటాకు అర్హులేనని స్పష్టం చేసింది. శాశ్వత నివాసితులను గుర్తించేందుకు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు లేవని గుర్తించేసింది. ఒక విద్యార్థిని ఏ పరిస్థితుల్లో శాశ్వత స్థానికుడిగా పరిగణలోకి తీసుకుంటారనే అంశాన్ని నిర్వచించి కొత్తగా నిబంధనలు లేదా మార్గదర్శకాలను రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల మేరకు ప్రవేశాలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.